మహబూబాబాద్ మండలం సోమల తండాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల తర్వాత వింత వివాదం తలెత్తింది. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి సుజాత బాలాజీ 17 ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఓడిపోయినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి భూక్య కౌసల్య కుటుంబ సభ్యులు ఇంటింటికి తిరిగి మీరు ఓటు వేయలేదు, మేం పంపిణీ చేసినటువంటి డబ్బులు కోడి తిరిగి ఇవ్వండి అంటూ తండావాసుల నుంచి వసూలుకు ప్రయత్నించారు. దీంతో తండావాసులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు రంగంలోకి దిగి తండావాసులను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. రిటర్న్ అడుగుతారని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా చెప్పారు ఎరానే పోలీసు వాళ్ళు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పొద్దా ఇంటింటికి పోయి? ఎలక్షన్లో మేము కొద్ది మెజార్టీతో ఓడిపోయినాం కాబట్టి తీర్థయాత్రలకు వెళ్తున్నాం. ఇక్కడ ఓడిపోయింది నేను కాదు, ఎమ్మెల్యే గారు డిసిసి ప్రెసిడెంట్ గారు. డిసిసి ప్రెసిడెంట్ గారు ఓడిపోయింది తండ్రి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మేము కూడా ఓడిపోయినాం. ఊళ్ళో ఉండకుండా మాకు పని చేసిన కార్యకర్తల కోసం నేను గుడికి వెళ్తున్నా, టెంపుల్కి వెళ్తున్నా కాబట్టి చందా వసూలు చేస్తున్నా. అదే ఇవ్వండి. ఎమ్మెల్యే మమ్మల్ని అన్ని పొడుగు చేసిండు, మాకు బాగు పెట్టిండు. ఎమ్మెల్యే మా ఊరికి అన్ని సౌకర్యం చేసిండు. మాకు ఒక ఊరియా బత్తాలు దింపలే సార్. మా రైతులకు ఇబ్బంది పెట్టిండు. మా తండ ఊరని మేము కాపాడుకున్నాం మా ఎమ్మెల్యే సార్కి. అయితే నన్ను పొద్దున ప్రమాణం చెప్పిస్తాడు వాళ్ళ అన్న భూక్య తెలిసి కొడుకు ఇద్దరు వచ్చి ప్రమాణం చెప్పించి చంద్రకొండ ఓటు వస్తే నేను ఏ పోలే సార్. చంద్రకొండ మా ఊరు సర్పంచ్ అని ఇక్కడ వేసిన నేను ప్రకాష్ రెడ్డి చెప్తే నేను ఇక్కడ ఓటు వేసిన. నన్ను వచ్చి ప్రమాణం చెప్పిస్తాడు తెలిసి కొడుకు వచ్చి గల్మల ఓటేయలేదని వేసినా సార్. మీకు ఓటు వేసినా అన్న కూడా నమ్మట్లే వాళ్ళు. తండ్రి కొడుకు ఇద్దరు ప్రమాణం చెప్పించారు. నన్ను వచ్చి మరి దారుణంగా దౌర్జన్యం చేస్తారు మమ్మల్ని.